తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బాంబు పేల్చిండు. రేవంత్ అన్న ఓపెన్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇప్పటి నుండి కాదు, రేవంత్ అన్న చెప్తుంది, దాదాపు ఒక సంవత్సరం నుండి గదే ముచ్చటి చెప్తున్నాడు. తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ అప్పులపాలు అయిపోయింది, తెలంగాణ ఆగమైపోయింది, 8 లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేసిండు, ఆ అప్పుకు వడ్డీలు కట్టలేక మా వల్ల అయితలేదు, నన్ను కోసుకొని తిన్న పైసలు లేవు, ఇక మీ ఇష్టం, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా మేము తిప్పలబడుతున్నాం, సంక్షేమ పథకాలకు కూడా మేము తిప్పలబడుతున్నాం, అంత ఆగమాగం పరిస్థితి, మమ్మల్ని ఏం అడగొద్దని చెప్పి రేవంత్ అన్న ఓపెన్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక ఈరోజు కూడా రేవంత్ అన్న వెరీ ఓపెన్ చెప్పేస్తున్నాడు. ఎందుకంటే 6 గ్యారెంటీలు 420 హామీలు మీకు గుర్తుండే ఉంటాయి. రేవంత్ అన్న అధికారంలోకి రావడానికి 100 అబద్ధాలు చెప్పిండు. ఇక ఎన్ని అబద్ధాలు మనకు తెలుసు. మేము ఇక మహిళలకు 2500 ఇస్తాం, స్కూటీలు ఇస్తాం, సైకిళ్ళు ఇస్తాం, కళ్యాణ లక్ష్మి ఇస్తాం, షాదీ ముబారక్ ఇస్తాం, తులం బంగారం ఇస్తాం, కోటీశ్వర్లను చేస్తాం, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రకరకాల ముచ్చట్లు చెప్పిరు. 4000 రూపాయల పెన్షన్ ఇస్తాం, లేకపోతే వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ ఇస్తాం అవసరం అనుకుంటే, ఉద్యమకారులకు మేము భూములు ఇస్తాం, ఇల్లులు ఇస్తాం, తర్వాత గిరిజనులకు భూములు ఇస్తాం, ఇల్లులు ఇస్తాం, ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగులకు 4000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం, ఇట్లా ఇక చెప్తే శాటభారతం ఉంటుంది రేవంత్ అన్న కథ. అన్ని అబద్ధాలు. అందుకే మనం పాట అంటాం కదా, అబద్ధాల ముఖ్యమంత్రిని ఏడ చూడలే మేమేడ చూడలే, ఈ మోసాల ముఖ్యమంత్రిని ఏడ చూడలే మేమేడ చూడలే అని చెప్పి పాట ఉంటుంది కదా. ఆ పాట ఇప్పుడు రేవంత్ అన్నకు సెట్ అవుతుంది. ఎందుకంటే రైతు బంధు అన్నాడు ఇప్పటిదాకా ఇవ్వకపోతే, రుణమాఫీ అన్నాడు గంగలోనే కలిపితే, ఇప్పటిదాకా రాలే. మరి అబద్ధాల ముఖ్యమంత్రి ఏడ చూడలే మేమేడ చూడలే, ఈ పాట మస్తు వైరల్ అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది ఈ పాట. అప్పట్లో కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ పైన ఈ పాట రాసిరు, ఇప్పుడు రేవంత్ అన్న పైన రాయాలి ఈ పాట. ఎందుకంటే అధికారంలోకి రావడానికి రకరకాల ముచ్చట్లు చెప్పిండు అన్న. ఇలా కథ ఏంది? రైతు బంధు అన్నాడు రాకపోతే అనే ఒక పాట వస్తుంది, రుణమాఫీ అన్నాడు రాకపోతే అని చెప్పి, పెన్షను అన్నాడు ఇవ్వకపోతే అని చెప్పి. ఇక మీరే ఒక పాట వేసుకోరేమో, కింద లిరిక్ రాయిర్రి కామెంట్లా.